మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనము. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. ప్రియ దైవజనమా, ఆదికాండము బైబిల్ స్టడీలో భాగముగా 41వ అధ్యాయము 15-16 వచనాలలో ఫరో తన వద్దకు వచ్చిన యోసేపును చూచి, నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని చెప్పినప్పుడు యోసేపు, నా వలన కాదు, దేవుడే క్షేమకరమైన ఉత్తరమిచ్చును అని ఫరోతో చెప్పినట్లుగా చూస్తాము. దానియేలు కూడా తన జీవితంలో 2వ అధ్యాయం 30వ వచనములో నెబుకద్నెజర్ రాజుతో అంటాడు కదా, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. మీరు మీ మనసు యొక్క ఆలోచనలు తెలుసుకొను నిమిత్తము, మీకు దాని భావము తెలియజేయు నిమిత్తము అది బయలుపరచబడెను అని అంటాడు. అవును, వీరిరువురు చెప్పేది ఒకటే, దేవుడే మర్మములను బయలుపరచువాడు, వారికి ఆ సామర్థ్యము దేవుని వలనే కలిగినది అని. ప్రియ దైవజనమా, వీరిరువురు ఘనతను దేవునికే ఆపాదిస్తూ ఉన్నారు. అవును, సాధారణంగా మన జీవితాలలో మనల్ని మనము ఘనపరుచుకుంటూ ఉంటాము, లేదా మన తోటి మనుషులను ఘనపరుస్తూ ఉంటాము. కానీ ఒక విశ్వాసిగా మనము ఘనపరచవలసినవి ఏమిటి అని మనము ధ్యానించినట్లయితే 99వ కీర్తన 5వ వచనం ప్రకారం దేవుణ్ణి ఘనపరచాలి. 100వ కీర్తన 4వ వచనం ప్రకారం దేవుని నామమును ఘనపరచాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనం ప్రకారం దేవుని బలమును ఘనపరచేవారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, ఎటువంటి పరిస్థితిలో మనమున్నప్పటికీ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవునికి మాత్రమే చెల్లేలాగా మన మాట, మన ప్రవర్తన, మన క్రియలు ఉండాలి. ఏ విధంగా మనము దేవుణ్ణి ఘనపరచగలము అని చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం ప్రకారం భయభక్తులతో ఘనపరచాలి. రెండవదిగా 69వ కీర్తన 30వ వచనం ప్రకారం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఘనపరచాలి. మూడవదిగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం ప్రకారం స్తుతించుచు కొనియాడుచు ఘనపరచాలి. నాలుగవదిగా బీదలను కనికరించుట ద్వారా ఘనపరచాలి అని సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనంలో గ్రహించవచ్చు. చివరిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ప్రథమ ఫలమును, ఆస్తిలో భాగమునిచ్చి దేవుణ్ణి ఘనపరచవచ్చు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో మనము ఘనపరచవలసినది దేవుణ్ణి మాత్రమే అని గ్రహించాలి. ఏ రీతిగా మనము ఘనపరచగలమో కూడా దేవుడు మనకు బయలుపరిచి ఉండగా అటు రీతిగా అభ్యాసము చేసుకొని అన్ని వేళలా దేవుణ్ణి మాత్రమే ఘనపరచే వ్యక్తులుగా జీవిద్దాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. ప్రభువా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. యోసేపు, దానియేలు వారి జీవితాలలో రాజుల ఎదుట నిన్ను ఏ రీతిగా ఘనపరచారో, నీకు మాత్రమే ఘనతను ఆపాదించారో, అటు రీతిగా సమస్త జనుల ఎదుట నిత్యము నిన్ను మాత్రమే ఘనపరచే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము.
ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: దావీదు వద్ద ఉండిన పరాక్రమశాలుల పట్టీలో 300 మందిని ఒక యుద్ధమందు చంపి వారి మీద ఈటె ఆడించిన వ్యక్తి ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.